తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ ముషీరాబాద్లో ఒక ఇంట్లో అద్దెకుంటూ డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్న జాన్ పాల్ అనే వైద్యుని అరెస్టు చేశారు. మరో ముగ్గురుపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, డ్రగ్స్ అమ్ముతున్న వైద్యుడి అరెస్టుకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు దీని మీద ప్రత్యేకంగా డ్రగ్స్ పైన నిఘా పెట్టారు. అయితే జాన్ పాల్ అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందినటువంటి జాన్ పాల్ గాంధీ ఆసుపత్రిలో ఫోరెన్సిక్ స్పెషాలిటీలో పీజీ డాక్టర్ గా ఆయన చదువుతున్నాడు. అయితే ముషీరాబాద్ లో ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడ కొందరితో కలిసి ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నట్టుగా ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకి సమాచారం రావడంతో వెంటనే అతనిపై నిఘా పెట్టారు. అయితే అతని ఇంటి వద్ద రైడ్ చేయగా మొత్తం డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇతను ప్రమోద్, సందీప్, శరత్ అనే హైదరాబాద్ చెందిన వీళ్ళు ముగ్గురు కూడా బెంగళూరు, ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి ఈ డ్రగ్స్ తెప్పిస్తున్నారు. డ్రగ్స్ తీసుకొచ్చి డాక్టర్ వద్ద అయితే తన వద్ద అయితే ఎటువంటి అనుమానం భావించి ఇతని వద్ద ముషీరాబాద్ లో అద్దెకుంటున్నటువంటి ఇంట్లో పెట్టి ఇక్కడ తను విక్రయించడం, అంటే ఈ జాన్ పాల్ అనేటువంటి డాక్టర్ కూడా అతను వాటిని వినియోగిస్తూ అమ్మకంగా వచ్చినటువంటి డబ్బుని వీళ్ళు ముగ్గురికి షేర్ చేస్తున్నట్లుగా వాళ్ళకి సమాచారం అందింది. ప్రస్తుతం అయితే అతన్ని అదుపులో తీసుకున్నారు. ఈ మరో ముగ్గురు ఎవరైతే ఇతని చేత ఈ డ్రగ్స్ దందా చేస్తున్నటువంటి ప్రమోద్, సందీప్, శరత్ ముగ్గురు కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. వీళ్ళు దొరికితే ఢిల్లీలో ఉన్న లింకులు కూడా బయట పెడతారని ఎక్సైజ్ పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే అతను అదుపులో తీసుకున్నారు. ఇతను అదుపులో తీసుకున్నటువంటి సమయంలో అతని రూమ్ లో 26.9 గ్రాముల ఓజీ కుష్, 6.21 గ్రాముల MDMA, 15 LSD బ్లాండ్స్, 1.32 గ్రాముల కొకైన్, 5.8 గ్రాముల మిగతా హ్యాష్ ఆయిల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 3 లక్షలకు పైగానే ఉంటుందని ఎక్సైజ్ పోలీసులు మనకు తెలిపారు. ప్రస్తుతానికి అయితే ఇది స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ స్టేషన్ కి అతన్ని అప్పచెప్తున్నారు. ఇది మరొక స్థానిక ఎక్సైజ్ స్టేషన్ కేసు నమోదు చేసి పరారీలో ఉన్నటువంటి మిగతా ముగ్గురు నిందితులు కూడా పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున.